2024 మార్చ్ మంత్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి కొన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 30. వ్యక్తిగత జీవితాలు మరియు సమాజాలకు వైద్యులు చేస్తున్న సేవలను గుర్తించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 30న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. డాక్టర్స్ డే యొక్క మొదటిసారిగా మార్చి 30, 1933న యునైటెడ్ స్టేట్స్లో ఈ యొక్క జాతీయ వైద్యుల దినోత్సవం జరిగింది. మూర్ఛ వ్యాధి గురించి అవగాహన పెంచడానికి వర్చువల్ డేను ఎప్పుడు అధికారికంగా గుర్తించబడింది? మూర్ఛ వ్యాధి గురించి అవగాహన పెంచడానికి పర్పుల్ డేను ఎప్పుడు అధికారికంగా గుర్తించబడింది? మార్చి 26. జూన్ 28, 2012న కెనడా అమలు చేసిన పర్పుల్ డే చట్టం ప్రకారం మూర్ఛ వ్యాధి గురించి అవగాహన పెంచడానికి అంకితం చేయబడిన పర్పుల్ డే అధికారికంగా మార్చి 26న గుర్తించబడింది. జీరో వేస్ట్ అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? జీరో వేస్ట్ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 30. డిసెంబర్ 14, 2022న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం ప్రకారం ప్రతి సంవత్సరం మార్చి 30న అంతర్జాతీయ జీరో వేస్ట్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. వ్యర్థాలను తగ్గించడం మరియు జీరో వేస్ట్ కార్యకలాపాలు సాధించడం గురించి అవగాహన పెంపొందించడం కోసం ఈరోజు ముఖ్యమైనది. 2024లో ప్రపంచ పియానో దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకున్నారు? 2024వ సంవత్సరంలో ప్రపంచ పియానో దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకున్నారు? మార్చి 28. ప్రపంచ పియానో దినోత్సవం 2024 మార్చి 28న జరపబడింది. ఇది సంవత్సరంలో 88వ రోజున సూచిస్తుంది మరియు ప్రామాణిక పియానో కీబోర్డులలోని 88 కీలను ఇది సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంగీత వాయిద్యం యొక్క ప్రాముఖ్యతను ఈ డే హైలైట్ చేస్తుంది. ప్రపంచ కవితా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ కవితా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 19. ప్రతి సంవత్సరం మార్చి 21న ప్రపంచ కవితా దినోత్సవాన్ని జరుపుకుంటారు. సాంస్కృతిక మరియు భాషా వ్యక్తీకరణలో కవిత్వం యొక్క పాత్రను గౌరవించే ఈరోజు ముఖ్యమైనది. భాషా వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి, కవిత్వ సాంప్రదాయాలను పునరుద్ధరించడానికి మరియు అంతరించిపోతున్న భాషలపై అవగాహనను మరియు అవగాహన సదస్సును పెంపొందించడానికి ఇది తోడ్పడుతుంది. ప్రపంచ కవితా దినోత్సవం 2024 యొక్క ముఖ్య థీమ్ స్టాండింగ్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ గెయిన్స్. ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ మార్చి 20. నోటి ఆరోగ్యం మరియు మొత్తం శ్రేయస్సులో దాని అనుసంధానం గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ ఓవరాల్ హెల్త్ డేని జరుపుకుంటారు. దీనిని మొదటిసారిగా సెప్టెంబర్ 12, 2007న ఎఫ్డిఐ వరల్డ్ డెంటల్ ఫెడరేషన్ స్థాపకుడు డాక్టర్ చార్లెస్ గోడెస్ పుట్టినరోజును పురస్కరించుకొని గమనించబడింది. నోటి పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను మరియు ప్రపంచ జనాభాలో గణనీయమైన భాగాన్ని ప్రభావితం చేసి కాపిడెస్ వంటి సాధారణ నోటి వ్యాధుల నుండి నివారణ చర్యలను హైలైట్ చేయడం ఈ రోజు యొక్క ప్రధాన లక్ష్యం. అమరవీరుల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 23. 1931లో భగత్ సింగ్, సుఖదేవ్ థాపర్ మరియు శివరాం రాజ్గురు మరణించిన వారి జ్ఞాపకార్థం ఈ ఏటా మార్చి 23న అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. నౌరూజ్ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 21. నౌరూజ్ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏటా మార్చి 21న జరుపుకుంటారు. ఇది వసంత ఋతువులో మొదటి రోజు మరియు పునరుద్ధరణ మరియు సాంస్కృతిక వైవిధ్యాన్ని సూచిస్తుంది. యునెస్కోచే గుర్తించబడిన నౌరూజ్ ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిటీల మధ్య శాంతి, సంఘీభావం, సయోధ్య మరియు సాంస్కృతిక వారసత్వ విలువలను ఇది ప్రోత్సహిస్తుంది. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 24. మైక్రోబ్యాక్టీరియం ట్యూబెరోకులోసిస్ వల్ల వచ్చే అంటువ్యాధి అయిన క్షయవ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 24న ప్రపంచ క్షయ టీబీ దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ టీబీ దినోత్సవం 2024 యొక్క ముఖ్య థీమ్ ఎస్ వి కెన్ ఎండ్ టీబీ. మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 24. ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు?
మార్చి 23. 1950లో ప్రపంచ వాతావరణ సంస్థ WMO స్థాపనకు గుర్తుగా ప్రతి సంవత్సరం మార్చి 23న ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ వాతావరణ దినోత్సవం 2024 యొక్క ముఖ్య థీమ్ ఎట్ ది ఫ్రంట్ లైన్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్ అనేది వాతావరణ మార్పులను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను ఇది నొక్కి చెబుతుంది. ప్రపంచ యువ రొమాటిక్ డిసీజెస్ డే ఏ రోజున జరుపుకుంటారు? మార్చి 18. యువకుల్లో రొమాటిక్ వ్యాధుల గురించి అవగాహన కల్పించేందుకు ఏటా మార్చి 18న వరల్డ్ యంగ్ రొమాటిక్ డిసీజ్ డేను నిర్వహిస్తారు. ప్రపంచ సీగ్రాస్ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 1. మే 22, 2022న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ద్వారా స్థాపించబడిన సముద్ర పర్యావరణ వ్యవస్థలో సీగ్రాస్ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి ప్రతి సంవత్సరం మార్చి 1న ప్రపంచ సీగ్రాసెస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 3. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 3న జరుపుకుంటారు. ప్రపంచ జంతుజాలం మరియు వృక్షజాలాన్ని రక్షించడానికి మరియు సంరక్షించడానికి ఒక రిమైండర్గా ఇది పనిచేస్తుంది. 2024 సంవత్సరానికి గాను ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం యొక్క ముఖ్య థీమ్ వన్యప్రాణుల సంరక్షణ డిజిటల్ ఆవిష్కరణపై దృష్టి పెడుతుంది మరియు ప్రజలను మరియు గ్రహాన్ని కనెక్ట్ చేయడం యొక్క ప్రాముఖ్యతను ఇది హైలైట్ చేస్తుంది. జాతీయ భద్రతా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 4. జాతీయ భద్రతా దినోత్సవాన్ని ఏటా మార్చి 4న జరుపుకుంటారు. భారతదేశంలో ఇది జాతీయ భద్రతా వారసత్వం యొక్క ప్రారంభోత్సవాన్ని సూచిస్తుంది. ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? మార్చి 3. జాతీయ భద్రతా దినోత్సవాన్ని వినికిడి ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత మరియు చెవుడు నివారణ గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం మార్చి 3న ప్రపంచ వినికిడి దినోత్సవం జరుపుకుంటారు. 2024 ఏడాదికి గాను ప్రపంచ వినికిడి దినోత్సవం యొక్క ముఖ్య థీమ్ చేంజింగ్ మైండ్ సెట్ లెట్స్ మేక్ ఇయర్ అండ్ హియరింగ్ కేర్ రియాలిటీ ఫర్ ఆల్. చేంజింగ్ మైండ్ సెట్స్ లెట్స్ మేక్ ఇయర్ అండ్ హియరింగ్ కేర్ ఏ రియాలిటీ ఫర్ ఆల్. డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ అవేర్నెస్ డేని ఏ తేదీన నిర్వహిస్తారు? డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ అవేర్నెస్ను ఏ తేదీన నిర్వహిస్తారు? మార్చి 5. డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ అవేర్నెస్ డేని ఏటా మార్చి 5వ తేదీన నిర్వహిస్తారు. గతంలో మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అని పిలిచే డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ గురించి ఇవి సంక్లిష్టమైన మానసిక ఆరోగ్య పరిస్థితి ద్వారా ప్రభావితమైన వ్యక్తులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి అవగాహన పెంపొందించడానికి ఇది ఉపయోగపడుతుంది. నిరాయుధీకరణ మరియు నాన్ ప్రొలిఫరేషన్ అవేర్నెస్ కోసం ప్రారంభ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించబడింది? మార్చి 5. UNGA తీర్మానం ద్వారా డిసెంబర్ 7, 2022న స్థాపించిన నిరాయుధీకరణ మరియు నాన్ ప్రొలిఫరేషన్ అవేర్నెస్ కోసం అంతర్జాతీయ దినోత్సవం మొదటిసారిగా మార్చి 5, 2023న నిర్వహించబడింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 2024 సంవత్సరంలో ఎప్పుడు నిర్వహించారు? మార్చి 8. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 మార్చి 8న జరుపుకుంటారు. దాని యొక్క ముఖ్య థీమ్ ఇన్వెస్ట్ ఉమెన్ యాక్సిలరేటర్ ప్రోగ్రెస్. భారతదేశం ఏ తేదీన జన్ ఔషధి దివస్ జరుపుకుంటుంది? మార్చి 7. భారతదేశం ప్రతి సంవత్సరం మార్చి 7న జన్ ఔషధి దివస్ పాటిస్తుంది. ఈరోజు జనరిక్ ఔషధాల యొక్క ప్రయోజనాలు మరియు ప్రాముఖ్యత గురించి అవగాహన పెంపొందించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. CISF రైజింగ్ డేని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 10. 1969లో సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీస్ ఫోర్స్ CISF స్థాపన గుర్తుగా మార్చి 10న CISF రైజింగ్ డే జరుపుకుంటారు. భారతదేశం అంతటా ముఖ్యమైన ప్రదేశాల మరియు ప్రాజెక్టులు రక్షించడంలో CISF సిబ్బంది చేసిన కృషికి మరియు అంకిత భావాన్ని ఈరోజు గౌరవిస్తుంది. ఇది ఫ్రెండ్స్ మార్చ్ మంత్లో జరిగిన కొన్ని ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ డేస్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకున్నాం. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ ల్యాండ్.